బ్యాక్ టు న్యూస్. ఇటు ఆధ్యాత్మిక కేంద్రం తిరుమల తరచూ వివాదాలకు కేంద్రంగా మారుతుంది. ఇటు శ్రీవారి ఆలయం చుట్టూ కూడా నిత్యం ఏదో ఒక వివాదం అసలు ఎందుకు నడుస్తుంది, అసలు స్వామివారి క్షేత్రంలో ఏం జరుగుతుంది, మరి ఇలాంటి అంశాలకు సంబంధించి భక్తులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పుడు ఈ విషయాల గురించి ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి కిలారు నాగార్జున గారు, అనలిస్ట్ గారు మన స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. నాగార్జున గారు నమస్కారం అండి. నాగార్జున గారు, ఇప్పుడు ప్రతి ఒక్కరి మాట అదే, అన్ని మతస్థులు టీటీడీ బోర్డులోకి ఒక మెంబర్గా ఎలా వచ్చారో, అసలు నియమించేటప్పుడు ఒక టీటీడీ బోర్డు మెంబర్గా నియామకం జరిగేటప్పుడు ఎటువంటి వెనకాతలు తీసుకోవాల్సిన ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఎటువంటి నియమ నిబంధనలు ఉంటాయి, అవన్నీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఇటు పాలక మండలి ఎందుకు విస్మరించింది అనే ప్రశ్న అందరికీ తలెత్తుతుందండి. సుధా గారు, మీకు ఐ న్యూస్ వీక్షకులకు శుభాకాంక్షలు అండి. ఇక్కడ మనం చేస్తున్నటువంటి పద్ధతే తప్పైనప్పుడు, అంటే ఒక సామెతలో చెప్పాలంటే గొంగళ్ళలో తింటూ వెంట్రుకలు వచ్చినాయి అని చెప్పేసి బాధపడటంలో అర్థం లేదనేటువంటిది నా భావన. ఒక రాజకీయ నాయకుడిని తీసుకెళ్ళి మీరు ఒక బోర్డుకి చైర్మన్ చేస్తున్నప్పుడు, గతంలో మనం అనేక సందర్భాల్లో చూసాం, బోర్డు చైర్మన్లు ఎవరు ఉండేవాళ్ళు అంటే రాజకీయాలకు ఎవరైతే అధికార పార్టీలో ఉన్నారో ఆ అధికార పార్టీకి సంబంధించిన నాయకుడికి మినిస్టర్ పదవి కనుక ఇవ్వలేకపోతే అతన్ని కంపెన్సేట్ చేయడానికి తీసుకెళ్ళి టీటీడీ బోర్డు చైర్మన్ చేసేవాడు. అంటే ఇది రాజకీయ పునరావాస కేంద్రంగా ఉంది బోర్డు, కానీ బోర్డు చైర్మన్ పదవి, బోర్డు మెంబర్స్ అనేటువంటిది ఇప్పుడు కాదు, అనాదిగా వస్తున్నటువంటి ఒక ఆనవాయితీగా తయారైంది. సో ఎప్పుడైతే మీరు రాజకీయ నాయకుల్ని, బడా వ్యాపారస్తుల్ని, వీళ్ళందరినీ తీసుకొచ్చి మీరు మెంబర్స్గా జాయిన్ చేసినప్పుడే వాళ్ళు ఎవరు ఏంటనేటువంటిది చెక్ చేసేటువంటి తీరిక, ఓపిక కూడా మీకు లేకుండా ఉంది. ఇతన్ని తీసుకుంటే ఫ్యూచర్లో మన రాజకీయానికి ఎంతవరకు పనికొస్తుంది, మనం ఏ సెక్షన్ ఆకట్టుకోవడానికి అవకాశం ఉంది, లేకపోతే మన పనులు చేయించుకోవడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయనేటువంటిది చూడటం జరిగింది. అలాగే కొంతమంది రాజకీయ నాయకులు లేకపోతే బోర్డు మెంబర్లు తిరుమల దర్శనాన్ని ఏ రకంగా ఆదాయ మార్గంగా మలుచుకున్నారో అది కూడా చూసాం మనం. తర్వాత ఒక రాజకీయ పార్టీ ఒక బోర్డు మెంబర్గా ఇచ్చినప్పుడు పేర్లు అనవసరం, మద్రాసులో ఉంటాడు ఆయన పెద్ద అవినీతిపరుడు, 100 కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లో పట్టుబడ్డదని చెప్పేసి వాళ్ళ అధికారంలో లేనప్పుడు విమర్శించినటువంటి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అతన్నే తీసుకొచ్చి మళ్ళీ బోర్డు మెంబర్గా జాయిన్ చేసుకున్నారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి సంఘటనలు మనం చెప్పుకోవచ్చు. సో బేసిక్ ప్రిన్సిపుల్నే మీరు ఎప్పుడైతే డీవియేట్ అయ్యారో, పాలక మండలి అనేటువంటిది మనం ఎందుకు వాళ్ళని నియమిస్తున్నాము, అక్కడ పరిపాలన ఎలా జరగాలి, భక్తులకు సంబంధించిన సౌకర్యాల దగ్గర నుంచి స్వామివారికి జరిగే సేవల వరకు పద్ధతి ప్రకారంగా, ఆగమశాస్త్ర ప్రకారంగా ఎలా జరగాలి శాస్త్రోక్తంగా అనే దాని గురించే ఇది నియమించేటువంటిది. ఇవాళ ఉన్నటువంటి మెంబర్స్లో చైర్మన్ కానివ్వండి, మిగతా వాళ్ళందరికీ ఎంతమందికి ఆగమశాస్త్రం పట్ల అవగాహన ఉంది, హిందూ ధర్మం పట్ల కేవలం మీరు పూజలు చేయటమే కాకుండా ఆచార వ్యవహారాల పట్ల కూడా కనీస అవగాహన ఉండాలి కదా. ఇంతమంది మెంబర్స్ ఉన్నారు. గతం నుంచి మాలాంటి వాళ్ళం, కాస్త బుద్ధిజీవులు అనేటువంటి వాళ్ళందరూ చెప్తుందేంటి, దాంట్లో కొంతమందినైనా ఈ హిందూ ధర్మం పట్ల ఉండి పూర్తిగా వాళ్ళ జీవితాన్ని దానికి అంకితం చేసినటువంటి వాళ్ళని, పద్ధతులు తెలిసినటువంటి వాళ్ళని కొంతమందినైనా వేయండి అంటే ఒక స్వామీజీ ఉన్నాడా, ఒక పీఠాధిపతి ఉన్నాడా, ఒక మఠాధిపతి ఉన్నాడా? ఎవరు లేరు దాంట్లో. సార్, మీరు చెప్తున్నట్టు ఇప్పుడు టీటీడీ బోర్డు మెంబర్ అంటే ఇటు రాజకీయ నాయకులు లేదంటే ప్రముఖ వ్యాపారవేత్తలు. అసలు ఈ టీటీడీ బోర్డు మెంబర్ అనేది ఒక హోదా, లేదంటే దీన్ని ఆదాయ వనరుగా మార్చుకోవడానికి వీళ్ళు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? ఇలాంటి బోర్డు మెంబర్స్ అనేవి అసలు బోర్డు మెంబర్కి ఎటువంటి అధికారాలు ఉంటాయి, అసలు ఏం ప్లస్ పాయింట్స్ ఉంటాయి? అంటే నాకు తెలిసినంత వరకు వీళ్ళకి పెద్ద అధికారాలు ఏమి ఉండవండి. సాక్షాత్ ఇప్పుడు ఇందాక మనం ఆదాయ వనరుగా మార్చుకునే వాళ్ళు అన్నాము. నా దృష్టిలో ఒకళ్ళు అరో ఉంటారు, అందరూ అది కాదు. ఎందుకంటే ఉన్న వాళ్ళందరూ కూడా పవర్ఫుల్ మెంబర్స్నే దాంట్లో వేస్తున్నారు. వేసిన సందర్భంలో ఏంటంటే అక్కడ స్వామివారి